మేము మెడికల్ స్టూడెంట్స్ కొన్నప్పుడు యూరిక్ యాసిడ్, గౌటీ ఆర్థరైటిస్ అనే పదాలు ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం. ఈరోజు తరచుగా ఎక్కువగా చెక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది. దానివల్ల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అన్నీ కూడా మన కీళ్ళు అంటే మన జాయింట్స్లో ఫామ్ అయ్యి వాటి కదలికని తగ్గించి నొప్పిని క్రియేట్ చేస్తాయి. చాలా ఎక్కువ కాలం ఇలాగే ఉంటే అవి గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి ఒక కీళ్ల వాతానికి గురి చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చేసే తప్పులేంటి? యూరిక్ యాసిడ్ అనగానే ఏం చేస్తున్నారు? అందరూ నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్గా మారిపోతున్నారు. అరే పిచ్చి మనుషులారా, నాన్ వెజ్ తింటే కూడా 1 కిలోగ్రామ్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మనకు దొరకడం చాలా కష్టం. మీరు ఈ విధంగా మీ ఆహార నియమాల్ని మార్చేసి ఒక కొత్త రూపాన్ని చేరుకుంటే మీరు చాలా అవస్థలకి గురి అవుతారు. యూరిక్ యాసిడ్ అనేది మీ జీవితాంతం ఉంటుంది. అంటే మీకు త్రూఅవుట్ లైఫ్ మీకు ట్రీట్మెంట్ కావాలి. తరచుగా చెక్ చేసుకోవాలి. ఇంకోటి మర్చిపోవద్దు, యూరిక్ యాసిడ్ కూడా స్మోకింగ్, ఆల్కహాల్ లాగా గుండె జబ్బు కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం. ఎప్పుడు దీన్ని 5 కంటే తక్కువ పెట్టుకోవాలి, 6 కంటే ఎక్కువ దాటనీయకూడదు. అంటే 5 to 6, 4 to 6 మధ్యలో మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కావు. ఇది ఒక్కసారి ఒక మనిషికి యూరిక్ యాసిడ్ ఎక్కువగా అయినప్పుడు విషయం. మీకు అసలు ఏం ప్రాబ్లం లేకపోతే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.